బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. అందరికీ నమస్కారం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. అందరికీ స్వాగతం, సుస్వాగతం. పత్రిజీతో ప్రతి ఒక్కరికి అనుభూతులు, మధుర స్మృతులు ఉంటాయి. సో వాటి గురించి తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ఎమ్మిగనూరు నివాసి నాగభూషణ గారు. మరి సీనియర్ మోస్ట్ పిరమిడ్ మాస్టర్ 90s నుండి పత్రిజీతో ఎంతో సాన్నిహిత్యాన్ని కలిగి ఉన్నారు. ఆయన మాటల్లో పత్రిజీతో వారికి ఉన్న అనుబంధము, అనుభూతులు తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే మేడం. సార్ ముందుగా మీ ధ్యాన పరిచయం. నా పేరు నాగభూషణం, ఎమ్మిగనూరు నివాసిని. 1990 నుంచి నేను ధ్యానం చేస్తున్నాను మా మిత్రుల ద్వారా. 1997 అక్టోబర్ 2వ తారీఖు నుంచి పత్రి గారితో పరిచయం అయింది. అప్పుడు ఎమ్మిగనూరులో ఒక సెంటర్ పెట్టుకున్నాము, నడుపుకున్నాము. తర్వాత 2-3 సెంటర్స్ స్టార్ట్ చేసినాము. అద్భుతంగా నడిచినాయి. చాలా అద్భుతమైన అనుభవాలు ఉన్నాయి. ముఖ్యంగా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ లో ఎంటర్ అయిన తర్వాత అంతకుముందు ఉన్న నా ఎక్స్పీరియన్స్ వేరే, తర్వాత ఎక్స్పీరియన్స్ వేరే. అంతకుముందు నేను దక్షిణామూర్తి స్తోత్రం చేసుకుని బుకుటి పైన నా దృష్టి పెట్టుకుని ధ్యానం చేసేవాడిని. పెద్దగా అనుభవాలను ఎక్స్చేంజ్ చేసుకునే అవకాశం ఉండేది కాదు. ఎప్పుడైతే పత్రి గారితో పరిచయం అయిందో, పత్రి గారి యొక్క సాంగత్యము, అలాగే చంద్రశేఖర్ శర్మ గారి యొక్క సాంగత్యం వల్ల అద్భుతమైన అనుభవాలు ఎక్స్చేంజ్ చేసుకోవడం, మాస్టర్స్ యొక్క అనుభవాలు తెలుసుకోవడం వల్ల నాకు నాలో ఉన్న జరుగుతున్న మార్పులను అద్భుతంగా విశ్లేషించుకోగలిగాను. ఎన్నో మార్పులు, అంతకుముందు మార్పులు వేరే. రెగ్యులర్గా పిరమిడ్లో ధ్యానం చేయడం ద్వారా థర్డ్ ఐ ఎక్స్పీరియన్స్, కుండల్ రైజింగ్, హాస్టల్ అంటే ఇప్పుడు ఆనాపానసతి ధ్యానం అనేది మీకు ఎవరి ద్వారా పరిచయం అయింది సార్? పత్రి ద్వారానే పరిచయం. పత్రి సార్ ద్వారానే మీకు ధ్యానం పరిచయం. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో పత్రి గారి ద్వారా, అప్పుడే పత్రి గారు వచ్చారు. డైరెక్ట్ గురువు ద్వారానే ధ్యానం నేర్చుకున్నారు. మరి ఆ ఎన్ని గంటలు సాధన చేసే వాళ్ళు మీలో అంటే ఏం మార్పు జరిగింది సార్ ధ్యానం ద్వారా? 1997 నవంబర్లో పత్రి సార్ ద్వారా పరిచయం అయి తిరుపతి ట్రెక్కింగ్లో అద్భుతమైన అనుభవాలు వచ్చాయి. సూక్ష్మ శరీరయానం అక్కడ నాకు ఫారెస్ట్లో జరిగింది. తిరుపతి కొండల్లో 3 రోజులు ఉన్నాము. రామచంద్ర తీర్థము, అక్కడ కోనలో జాపాల తీర్థము, అద్భుతమైన అనుభవాలు మేడం. నాకు అంతకుముందు జరిగిన అనుభవాల కన్నా పత్రి గారితో అక్కడ సుమారు ఒక 300 మంది తిరుపతి ట్రెక్కింగ్ చేసాం. అప్పట్లో సూక్ష్మ శరీరం బయటికి రావడం, వెళ్ళిపోవడం, మళ్ళీ దూరడం. నాలో మరో శరీరం దూరుతుంటే నేను దాన్ని వెజిటేట్ చేయడం జరిగింది. తర్వాత అక్కడ ఉన్న తిరుపతి మాస్టర్స్ ప్లస్ చాలామంది గుంటకల్ మాస్టర్స్, కర్నూలు మాస్టర్స్తో నేను డిస్కషన్ చేయడం వల్ల అది నేనే, ఆ శరీరం నేనే, నాలోనే అది బయటికి పోయి మళ్ళీ వస్తుంది అని తెలుసుకున్నాను. సూక్ష్మ శరీరం ప్లస్ థర్డ్ ఎక్స్పీరియన్స్. తర్వాత ఒక 3 monthsలోనే, ఆల్మోస్ట్ నాకు 3-4 monthsలోనే థర్డ్ ఎక్స్పీరియన్స్ కుండలి రైజింగ్ జరిగింది. సో ఇవన్నీ జరిగాయి కదా సార్. అంటే ఇప్పుడు తిరుపతిలో సార్తో ట్రెక్కింగ్కి వెళ్ళారు కదా, అసలు ఆ ట్రెక్కింగ్ అంతా ఎలా ఉండింది? అప్పుడు సారు ఏమైనా కాన్సెప్ట్స్ చెప్పడం కానీ, ధ్యానం చేపించడం కానీ, అదంతా ఎలా సాగింది? 3 రోజులు ఫస్ట్ పాపనాశనం నుంచి బయలుదేరాం మేడం. రామకృష్ణ తీర్థం అక్కడ తిరిగినాము. 300 మంది దగ్గర ఉన్నాము. భోజనం అక్కడే, మనం ఉన్న చోటే భోజనం అరేంజ్ చేసేవాళ్ళు. ప్రతి 2 hours జర్నీ నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళము, కూర్చుని ధ్యానం చేసేవాళ్ళం. సార్ కాన్సెప్ట్ చెప్పేవాళ్ళు. అప్పట్లో నాకు పెద్దగా సబ్జెక్ట్ తెలియదు, కానీ సార్తో వచ్చిన తర్వాత ప్రతి మాస్టర్తో సాంగత్యం చేయడం ద్వారా, డిస్కషన్ చేయడం ద్వారా ఎన్నో విషయాలు అర్థమైనాయి. సార్ మంచి మంచి కాన్సెప్ట్ చెప్పేవాళ్ళు. అప్పట్లో వాకింగ్ గురించి కూడా చెప్పేవాళ్ళు సార్. అప్పట్లోనే వాకింగ్ గురించి చెప్పేవాళ్ళు. ఎలా జరుగుతుంది వాకింగ్, ఎలా జరుగుతుంది నీలో ఫర్ ఎగ్జాంపుల్ అప్పట్లో కొత్తగా ఎన్టీ రామారావు, అంతకుముందు ఎన్టీ రామారావు వేరే, తర్వాత ఎగ్జాంపుల్ చెప్పేవాళ్ళు. తర్వాత ఉన్న ఎన్టీ రామారావు వేరే. అక్కడ వాకింగ్ జరిగింది. తర్వాత అలా మాస్టర్స్ వస్తుంటారు. ఒక హౌస్ ఎలా ఉంటుందో అందులో రకరకాల ఫ్యామిలీస్ వచ్చి నివాసం ఉండి పోవచ్చు అని ఎలా అంటున్నామో, అలాగే మనకు మన శరీరాలు కూడా మాస్టర్స్ అవసరం వస్తే మన శరీరం ద్వారా మెసేజ్ ఇచ్చి వెళ్ళిపోతుంటారు. సో దాన్ని వాకింగ్ అంటారని అప్పుడు సార్ మాతో చెప్పడం, కొత్త కాన్సెప్ట్, అదొక కొత్త కాన్సెప్ట్. అప్పుడు ఎన్నో తెలుసుకున్నాను.
సార్ ద్వారా డైరెక్ట్ తెలుసుకోవడం జరిగింది. సో మరి మీరు 90s నుండి సార్తో ఉన్నారు కదా సార్? 97 నుంచి సార్తో ఉన్నాను. ఉన్నారు. అంతకుముందు నేను ఓన్గా చేశాను. ఓకే. సో మరి మీరు అప్పటి నుండి ఉన్నారు కదా, ఎప్పుడైనా అంటే సారు సరిదిద్దే టైంలో ఒక శిష్యుడికి ఏదైనా నేర్పించాలి అనుకున్నప్పుడు సామదాన దండోపాయాలు అన్నీ ఉపయోగించేవాళ్ళు. మేడం, అలా మీకేమైనా మిమ్మల్ని సరిదిద్దడానికి ఏదైనా జరిగిందా మీ జీవితంలో? ఫైర్ క్యాంప్ చేసేవాడు మేడం. సార్ నైట్ అంతా ధ్యానం చేసేవాడు. 4 o'clock, ఎర్లీ మార్నింగ్ 4 o'clock చాలాసార్లు జరిగింది. అండ్ విన్నారు కాబట్టి చెప్తున్నాను. ఎర్లీ మార్నింగ్ 4 o'clock ధ్యానం చేస్తూ ఫైర్ దగ్గర కూర్చున్నాము. ఇట్లా చుట్టూ కూర్చున్నాము. ధ్యానం అయిన తర్వాత రకరకాల ప్రశ్నలు వస్తున్నాయి. దెబ్బలు తిన్నాను అద్భుతంగా. అది నాలో ఉన్న కొన్ని రిజిడిటీస్, హార్డ్నెస్ ఉండడం అవన్నీ తర్వాత నాకు అది కొద్దిగా తగ్గినట్టు అనిపించింది. అంటే గురువు స్పర్శ మీలో ఒక మార్పు జరిగింది. సారు మనకు అంత అన్యోన్యంగా ఉండేవారు. అంటే సార్తో రాత్రంతా గడపడం, సార్ పక్కనే ఉండడం, సార్తో పాటు స్నానాలు చేయడం, అక్కడ నీళ్ళు నిలబడితే అక్కడ బొద్దునూట అక్కడే చన్నీళ్ళతో కూడా సార్ అసలు వేడి నీళ్ళు చేసేది. కానీ అయినా కూడా అక్కడ కొలంలో దిగి స్నానం చేసేవాళ్ళం. అప్పుడు తిరుపతి కొలం, శ్రీశైలంలో అది జరిగింది. యాక్చువల్లీ బాగా జరిగింది. మంచి శ్రీశైలం ట్రెక్కింగ్ లో ఫైర్ క్యాంప్ టైంలో మీకు అనుభవం జరిగింది. అద్భుతమైన అనుభవాలు జరిగినాయి, ఎన్నో జరిగినాయి మేడం. ఓకే. అది చాలా చనువు. అంటే అది ఇక్కడ సార్కు మాకు ఎంత అన్యోన్యంగా ఉండేవాళ్ళం అంటే అసలు ఏ మాత్రము భేదం లేకుండా భుజాలపైన చేసుకుని తిరిగిన సందర్భాలు చాలా ఉన్నాయి అప్పట్లో. ఇంకా అలా ఫారెస్ట్ నడుచుకుంటూ పోయి శ్రీశైలం ఇంకా టైగర్స్ ఉంటాయి. టైగర్స్ జోన్లో కూడా తప్పిపోయినాము ఒకసారి. తప్పిపోయినాము. ఎక్కడ మనము మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చినాము ఒకసారి. అదొకసారి జరిగింది. 3 days క్యాంప్ ఉండింది. యాక్చువల్లీ నైట్ ఒకసారి తప్పిపోయినాము. పూర్తిగా అమావాస్య అప్పుడు. ఇంకోటి రాత్రంతా తగ్గి తర్వాత మరుసటి రోజు సాయంత్రం రాత్రికి మళ్ళీ రోడ్ అందుకున్నాము. అందరు కలిసినాం మేడం. అద్భుతమైన అనుభవాలు మేడం. చాలా మల్లెల కోన అని ఏదో ఉంది. సో అక్కడ వాటర్ ఫాల్స్ లో బాగా బ్రహ్మాండంగా. అంటే అప్పట్లో మీరు సార్తో గంటలు ధ్యాన సాధన చేసేవాళ్ళు. రోజులు మంచి సజ్జన సాంగత్యం జరిగేది. సారు చక్కటి కాన్సెప్ట్ చెప్పేవాళ్ళు. ప్రకృతిలో విహారం ఉండేది. ఫైర్ క్యాంప్స్ ఉన్నాయి. అంటే ధ్యానం అంటే ఒక ధ్యానమే కాకుండా ధ్యానంతో పాటు పత్రిజీ గారు అన్ని అందించారు మేడం. మంచి భోజనం ఉండేది. మంచి భోజనం చెప్పండి. సారు భోజనం ఎంత పెద్ద అడవుల్లో ఉన్నా కూడా భోజనం మంచిగా ఉండేది. మంచి కాన్సెప్ట్స్ ఉండేవి. మంచి గ్రేట్ మాస్టర్స్ తోటి మనం అనుభవాలను పంచుకోవడం అది ఎక్కడా లేదు. మీకేం అనుభవం వచ్చినా చెప్పవచ్చు. ప్లస్ వాళ్ళ యొక్క అనుభవాలు వినవచ్చు. కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా తమ యొక్క అనుభవాలను షేర్ చేసుకుంటారు. కాబట్టి సంపూర్ణ జ్ఞానాన్ని పొందడానికి కావాల్సిన సదుపాయం అక్కడ దొరికేది మాకు. అది అద్భుతమైన సంతోషంగా ఉంది. ప్లస్ స్పిరిచువల్ గ్రోత్ అంటే ఇక్కడే నాకు అనిపించింది. సో కాబట్టి మనం ఎన్నో జన్మల పుణ్యఫలమో లేకపోతే వారి యొక్క సాంగత్యం వల్ల మేము ఇక్కడ పత్రిసారి యొక్క టైంలో మనం ఇక్కడ జన్మ తీసుకున్నాము. అలాగే విలేజెస్ అంతా తిరిగినాం. 1999లో కొత్తగా పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా తిరుపతిలో ఫామ్ అయినప్పుడు నాకు అంతకుముందు ఒకటి హాస్టల్ కాన్ఫరెన్స్ జరిగింది మేడం. హాస్టల్ కాన్ఫరెన్స్ అంటే ధ్యానం చేస్తుండగా అశ్వత్థామ వచ్చాడు. మెసేజెస్ ఫ్రమ్ 40 మాస్టర్స్ అని ఒక బుక్ ఉంది. చదువుతూ ఉండగా కాసేపు అలాగే ఉండిపోయినాను. అశ్వత్థామ వచ్చి హాస్టల్ వరల్డ్ తీసుకెళ్ళాడు. హాస్టల్ వరల్డ్ తీసుకెళ్ళి అక్కడ అన్ని విపరీతమైన నక్షత్రాలు గ్లోయింగ్ అవుతుంటుంది. థాట్స్ ద్వారా మన యొక్క మాటలు థాట్స్ ద్వారా మనకు మాటలు మన యొక్క భావనలు ఎక్స్చేంజ్ అయ్యేవి. వారి యొక్క ప్రశ్న ఏంటంటే ఇప్పుడు అప్పటి కాలంలో 1999లో మొత్తానికి రాజకీయ పరిస్థితుల్లో యోగులు వస్తేనే మళ్ళీ మార్పు వస్తుంది అని నాకు ఆధ్యాత్మిక యోగులు పరిపాలకులుగా రావాలన్నారు అన్న మెసేజ్ మీకు అశ్వత్థామ వాళ్ళ నుంచి క్వశ్చన్ వచ్చింది. అక్కడ హాస్టల్ మాస్టర్లో కాన్ఫరెన్స్ లో దేశం బాగుపడాలంటే ఏం జరగాలంటే స్పిరిచువల్ జ్ఞానే పరిపాలకుడుగా ఉండాలి. స్పిరిచువల్ నాలెడ్జ్ ఉన్న జ్ఞానులే పరిపాలకులుగా రావాలి అని నా యొక్క ఎక్స్ప్రెషన్ అప్పటికి వ్యక్తపరచడం జరిగింది. అంతవరకు పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా మనకు అనౌన్స్మెంట్ లేదు. తర్వాత వితిన్ 1 monthలోనే సారు తిరుపతిలో పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా నేమ్ అనౌన్స్ చేయడము, పార్టీ రావడము, పార్టీ ప్రచారం ప్రతి పల్లెకు ప్రతి వ్యక్తికి పాంప్లెట్స్ ద్వారా మీటింగుల ద్వారా మనము విపరీతంగా కార్యక్రమాలు జరిగినాయి. ఇప్పటికి ప్రస్తుతము ఉన్న నాయకులు కూడా
వారి యొక్క జ్ఞానాన్ని మనం పరిశీలిస్తే ఆ, ఆ, యోగులే ఇప్పుడు మనం మన భారతదేశానికి లీడర్గా ఉన్నారు. ముందు ముందు కూడా చాలా మంచి జ్ఞానివంతమైన యోగులే మనకు పరిపాలకులుగా వస్తారు. అది సత్యం. సార్ మరి బాగుంది, మీకు చక్కటి మెసేజెస్ రావడము, మీరు ఇలా ప్రయాణం చేస్తూ ఉన్నారు సార్. ఎప్పుడైనా మీరు అంటే వెళ్ళాల్సిన ట్రాక్లో వెళ్ళకుండా ట్రాక్ తప్పినప్పుడు మీ గురువు మీకు గైడ్ చేయడం జరిగిందా? సార్ యొక్క ప్రోగ్రాం ఊహించలేము. ఆ, అప్పట్లో కొన్ని పిరమిడ్ సెంటర్స్ ఉండేవి, 98, 90 నుంచి కొన్నే ఉండేవి. కాబట్టి సార్ చాలా అందుబాటులో ఉండేవారు. తర్వాత సార్ అందనంత దూరంకి వెళ్ళారు. విత్ ఇన్ 5 yearsలో 5 సంవత్సరాల్లోనే అప్పుడు ఎమీనూర్లో పిరమిడ్ వాణి అనే మ్యాగజైన్ స్టార్ట్ చేశాము. పిరమిడ్ వాణి అని ఎమీనూర్, నేను ఎడిటర్. ఎమిగ్నూర్లో మొట్టమొదటిగా వచ్చిందా? పిఎస్ఎస్ మూవ్మెంట్ లోనే మొట్టమొదటి. అప్పటికి ఇంకా ధ్యానాంధ్రప్రదేశ్, ఇది ధ్యాన జగత్ రాలేదు. ఆంధ్రప్రదేశ్ తర్వాత పిరమిడ్ వాణి అనే ప్రతి ఊరికి, ప్రతి ధ్యాన కేంద్రానికి ఒక మ్యాగజైన్ రావాలని సార్ కాన్సెప్ట్. సో అది బైమంత్లీగా వచ్చింది, బాగా నడిచింది. ఎమిగ్నూర్కి అది ఉండేది. సో దానికి మీరు ఎడిటర్గా ఉండేది. అంటే అప్పుడు అసలు ఎలా ఆ వర్క్ అంతా మీరు సార్తో ఎలా డిస్కస్ చేసేవాళ్ళు? ఆంజనేయ శర్మ గారు ప్లస్ పరమేశ్వర్ రెడ్డి గారు మాకు గైడ్ చేసేవారు. ఇక్కడ ఉన్న మాస్టర్స్ యొక్క అనుభవాలు అందులో వచ్చేవి. పత్రిసారి యొక్క మెసేజ్ వచ్చేది. సో బాగుండింది అక్కడ. ప్రతి ఒక్కరికి ఈ మ్యాగజైన్ అందాలి. ఎమ్మినూరే కాకుండా చుట్టుపక్కల ఉన్న ప్రతి మాస్టర్స్కు ఇది ఒక మంచి జ్ఞానానికి సంబంధించిన మ్యాగజైన్ రావాలని అన్నారు. తర్వాత ధ్యాన ఆంధ్రప్రదేశ్ మ్యాగజైన్ వచ్చింది. తర్వాత పిరమిడ్ జగత్ వచ్చింది, ధ్యాన జగత్ వచ్చింది మ్యాగజైన్. తర్వాత వివిధ భాషలు వచ్చింది. సరే సార్, పిరమిడ్ వాణి మ్యాగజైన్లో పత్రి సారు మీకు అంటే ఈ కాన్సెప్ట్ వెయ్యు, ఇది బాగుంటది, లేకపోతే ఇక్కడ ప్రచారం జరిగింది, దీన్ని ఈ పత్రిక నుండి తీసుకురావాలి అని చెప్పిన కాన్సెప్ట్ మీకు ఏదైనా గుర్తుందా? మేము తయారు చేసి సార్ పంపిస్తుంటాం. సార్ బిజీ ఉండేవాళ్ళు. ఆంజనేయ శర్మ గారు మనకు మీడియేటర్ గా ఉన్నారు. ఆంజనేయ శర్మ శారద గారు మనకు కరెక్షన్స్ జరిగాయి. సో కాన్సెప్ట్ చాలా అప్పట్లో ఇంకా ఈ నవరత్నాలు కాన్సెప్ట్ అప్పటికి ఇంకా రాలేదు. నవవిధ ధర్మాలు లేవు, నవరత్నాలు కూడా లేదు. ఈ పిరమిడ్ అయిన తర్వాత 2004లో నవరత్నాలు వచ్చింది. అంటే ఎమ్మెగ్నూర్ పిరమిడ్ అయిన తర్వాత 2004లో నవరత్నాల కాన్సెప్ట్ వచ్చింది. అంతకుముందు నవరత్నాల కాన్సెప్ట్ లేదు. సార్ కాన్సెప్ట్ అప్పుడు కాన్సెప్ట్లు శ్వాస మీద ధ్యాస 18 సూత్రాలు, 18 ఆదర్శ సూత్రాలు అవే అప్పట్లో. 2004లో నవరత్నాలు వచ్చింది. అది బాగా మంచి కాన్సెప్ట్ వచ్చింది అప్పుడు. అంతకుముందు కాన్సెప్ట్లని శ్వాస మీద ధ్యాసనే ఎక్కువ మనకు దాన్ని చెప్పడం జరిగింది. అహింస పరమోధర్మ, అది పిరమిడ్ వాణి మ్యాగజైన్ నుండి కూడా ఇదే ఇచ్చేవాళ్ళు అన్నమాట. ఇదే వచ్చేది. సో ఎమ్మిగనూరు పిరమిడ్ ఓపెనింగ్ కి పత్రి సార్ వచ్చినప్పుడు ఈ స్థల విశిష్టత గురించి ఏమైనా చెప్పడము, ఈ పిరమిడ్ కి భవిష్యత్తులో చాలా మంది వస్తారని చెప్పడం, అలాంటివి ఏమైనా జరిగాయి? మేడం, అద్భుతమైన ప్రదేశము ఎమ్మిగనూరు చుట్టుపక్కలంతా చాలా మంది యోగులు ఉన్నారు. చాలా మంది, ప్రతి వీధికి ఒక యోగి ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ ఎదురు కనిపించేది అడివ పని, అక్కడ కొద్ది కిందికి పోతే టోపయ్య తాత అని. సో ఇక్కడ రాఘవేంద్ర స్వామి కావచ్చు, ఆదన లక్ష్మి కావచ్చు, ఇక్కడ చాలా మంది. ఇక్కడ పక్కన వ్యాసరాయలు స్థాపించిన టెంపుల్ ఇక్కడ జస్ట్ ఇక్కడ నుంచి నిలబడితే కనిపిస్తుంది. జస్ట్ 2-3 ఇండ్లు దాటితే వస్తుంది. అప్పుడు వ్యాసరాయలు స్థాపించిన టెంపుల్ కూడా ఇక్కడ ఉంది. కాబట్టి ఈ ప్రదేశం అంతా సార్ సెలెక్ట్ చేసిన ప్రదేశం మేడం. సారే స్థలం కూడా సారే సెలెక్ట్ చేశారు. 2-3 ప్లేసులు చూపించినాము కానీ, బట్ ఇది మాత్రమే సార్ ఇక్కడే పెట్టమని చెప్పారు. అప్పుడు ఆ రోజు వర్షాలు లేవు. ధ్యానం చేసిన రోజు చాలా వర్షం వచ్చింది. నేనైతే ఫ్లూట్ పట్టుకుని డ్యాన్స్ చేశాను. లోపల ఫోటో ఉంది. సార్ ఫ్లూట్ పట్టుకుని ఇక్కడే ధ్యానం చేశాను. చాలా అద్భుతంగా వర్షం వచ్చింది ఆ రోజు. చాలా బ్రహ్మాండంగా జరిగింది. మనం ఓపెన్ 2004 కంప్లీట్ అయింది. 2003లో స్టార్ట్ అయింది. 2004 సార్ పత్రిజీ రెగ్యులర్ గా వచ్చేవాళ్ళ ఈ పిరమిడ్ కి? 15 days 1 month వచ్చేవారు. మనం వచ్చేవాళ్ళు. సార్ వస్తే మాత్రం అందరు పండుగ సార్ వస్తే మాత్రం చుట్టుపక్కల విలేజెస్ వాళ్ళంతా వచ్చేవాళ్ళు. అప్పుడు సార్ రెగ్యులర్గా వచ్చేవారు. ఇంకా సార్కి అప్పుడు ఆదోని కూడా లేదు అప్పటికి. ఇంకా ఎమ్మినూరు, నాగల్దిన్ని, గుంటకల్లు, ఉరవకొండ, కర్నూలు, చాలా తక్కువ పిరమిడ్ సెంటర్స్ ఉండేవి. కాబట్టి సార్ ప్రోగ్రామ్ ఇక్కడ పిరమిడ్ రావాలని
2003లో స్థలం కన్ఫర్మ్ అయింది, 4లో ఓపెనింగ్ అయింది. అంటే సార్ని మీరు ఏమనుకుంటారు సార్? ఒకరేమో నాకు సాయిబాబా లాగా అని అంటారు, ఒకరేమో ఎన్నో జన్మల నుండి విశ్వగురు అనుకుంటున్నాం మనం. ఎందుకంటే ఆయనలో ఉన్న అపారమైన జ్ఞానం, అసలు భగవద్గీత ఒకటే కాదు, ప్లస్ శంకరాచార్యుల యొక్క భజగోవిందమే కాదు, ప్రతి ఒక్కటి ఏ సబ్జెక్ట్ చెప్పినా కూడా ఏ గురువు సాయిబాబా కన్నా ఎంతోమంది జ్ఞానులు ఉన్నారు. ప్రతి గొప్ప జ్ఞానుల యొక్క కాన్సెప్ట్ మొత్తం చదివినారు. మొత్తం చదివి అందులో ఉన్న ఎసెన్స్ మనకు ఒక మామిడి పండు జ్యూస్ తీసి ఎసెన్స్ ఎలా అందిస్తారో అలా మాకు చిన్న 2-3 వాక్యాల్లోనే మనకు తులసి దళంలో మనకు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు. కాబట్టి ఆ తులసి దళం వచ్చేసి మాకు భగవద్గీత ఉన్నట్టు. మనకు ఆ ఒక్క కాన్సెప్ట్ చాలు, మనకు ఎంత ఆలోచించినా కూడా ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ మనకు వస్తూనే ఉంటుంది. ఎప్పుడైనా మీకు సార్ కాన్సెప్ట్ అర్థం కానప్పుడు సార్ మీకు వచ్చేవాళ్ళు కదా, మీరు ఒక ఫ్రెండ్ లాగా కూడా ఉండేవాళ్ళు పత్రిజీతో. ఎప్పుడైనా సార్ నాకు ఇది అర్థం కాలేదు అని అడిగిన సందర్భాలు ఉన్నాయా? మేడం కరెక్ట్ చెప్పాలంటే సార్తో మనం ఎక్కువ డిస్కషన్ లేదు, సార్తో వెళ్తుంటాం అంతే, సైలెంట్గా మనకు అర్థమవుతుంటాయి. సార్ యొక్క ఆలోచన విధానం వేరే మేడం. మనం అడిగే డౌట్స్ అన్ని చాలా చిన్నగా అనిపిస్తుంటాయి, మనకే తెలుస్తుంటాయి. సార్ చెప్పే కాన్సెప్ట్ వినాలి అంతే. మనం ఎంతసేపు ఆయన చెప్పింది వింటే చాలు, మనకి మిగతావన్నీ అర్థమవుతుంటాయి. అప్పట్లో ఇంకా రికార్డే వస్తుండే ఆయన ఒక్కొక్క కాన్సెప్ట్. తర్వాత వచ్చినాయి 2003 వరకు లేవు, తర్వాత 1999 వరకు లేవు, తర్వాత చాలా కాన్సెప్ట్స్ స్పీచెస్ వచ్చినాయి. అవి వింటేనే మనకు చాలా కాన్సెప్ట్ మనకు అర్థమయ్యేది. కాకపోతే సార్తో ఎక్కువ డిస్కషన్, మనం అనవసరమైన డిస్కషన్ చేసేవాళ్ళం కాదు. సార్ రావాలి, కొత్త అందరి యొక్క అనుభవాలు ఎక్స్చేంజ్ చేసుకోవాలి, కొన్ని విషయాలు సార్ చెప్తారు, వెళ్ళిపోతారు. సార్తో ఎక్కువ మాటలు మనం మాట్లాడే అవకాశం ఉండదు, కాకపోతే సార్తో ఉంటాం. సో మరి ఇప్పుడు మనకి పిఎస్ఎస్ఎం మూమెంట్లో ర్యాలీస్ ఉన్నాయి సార్, పిరమిడ్ పార్టీ ఉంది, యజ్ఞాలు అంటాం, యాగాలు అంటాం, మళ్ళీ క్లాసులు అంటాం. అంటే ఇవన్నీ ఎప్పుడైనా మీకు అనిపించేదా? మళ్ళీ మ్యాగజైన్స్ ఎందుకు ఇన్ని విభాగాలు పెట్టారు? శ్వాస మీద ధ్యాస పెట్టుకొని మన ఇంట్లో మనం కూర్చొని ధ్యానం చేసుకోవచ్చు కదా, గురువు ఎందుకు ఇవన్నీ పెట్టారు అని మీరు ఎప్పుడైనా అనుకునేవాళ్ళు? ఒక చిన్న బావిలో కప్పలాగా ఉంటాం. లేదు, నువ్వు బావిలో కప్ప కాదు, నువ్వు విశ్వమే నువ్వు అనిపించే అనుభవాన్ని మనకు అందించే వ్యక్తి పత్రిసారి యొక్క కాన్సెప్ట్. బావిలో కప్పకు ఎంతసేపు ఉన్నా అది ఇంతలోనే తెలుసు. ఎప్పుడు సార్తో పరిచయం అయిందో, నేను విశ్వాన్ని అనుభవపూర్వకంగా ప్రతి ప్రాణిలోనూ నేనున్నాం, అది శంకరాచార్యుల యొక్క దానిలో కాన్సెప్ట్లో చెప్పినారు, దర్పణం యొక్క. సో అక్కడ ఓన్లీ మిర్రర్స్ అంతే, కానీ నువ్వే ఉండేది. సో కాబట్టి విశ్వమే నేను, అది అనుభవంగా నువ్వు తెలుసుకుంటావు, కూర్చో అంతే, సైలెంట్గా కూర్చో అని. కాబట్టి ఆ విషయం మనకు అనుభవపూర్వకంగా ప్రతి ఒక్క మాస్టర్కు రుచి చూపించిన వ్యక్తి పత్రిజీ గారు. సార్ మరి కొన్నిసార్లు మనకు కొంచెం జ్ఞానం వచ్చి కొంచెం ప్రచారం చేసి అందరూ పొగడుతున్నప్పుడు మనకు కొంచెం తెలియకుండానే కొద్దిగా వస్తుంది అహంకారం. ఎప్పుడైనా అలాంటి స్థితికి మీరు చేరుకుంటే పత్రిజీ మళ్ళీ మిమ్మల్ని ఆ చెట్టు మీద నుండి దింపడం జరిగింది? సార్ని చూస్తేనే అహంకారం పోతుంది మేడం. ఎందుకంటే పక్క వాళ్ళు ఆల్రెడీ సార్ యొక్క బాడీ లాంగ్వేజ్ తెలిసిపోతుంది, ఎవరు ఎంతలో ఉన్నారో అంత తెలిసిపోతుంది. మనం సర్దుకుంటాం, ప్రతి ఒక్కరు వారి యొక్క తప్పులన్నీ వెంటనే సర్దుకుంటారు సార్తో వెళ్తుంటే. ఎందుకంటే సార్ యొక్క ఒక్క మాట వింటే చాలు, సార్ యొక్క దృష్టి ఎంతవరకు ఉంది. మీరు చెప్పినట్టు మ్యాగజైన్ కావచ్చు, ధ్యాన కేంద్రాలు స్థాపించడం కావచ్చు, ప్లస్ ఏ కార్యక్రమం చేసుకున్నా కూడా అంత పెద్ద ఆలోచన శక్తి ఉన్నప్పుడు మనం చేసేవన్నీ చాలా తక్కువ అనిపిస్తాయి. కాబట్టి గర్వం అనేది మాత్రము ఉండదు. ఒకవేళ వచ్చిన కొద్దిసేపట్లోనే వాళ్ళు మారిపోతారు మనం. కాబట్టి ఇక్కడ నేను ఏమాత్రము కాదు, విశ్వంలో నేను భాగం అంతే, నేను విశ్వం అంతే. కాబట్టి ఎవరికి గర్వం ఉండదు. గర్వం ఉన్నా కూడా ఒక కొద్ది రోజుల్లో కొద్ది కాలంలోనే సర్దుకుంటారు, ఎక్కువ రోజులు ఉండదు. సో మరి పత్రి సార్తో మీకు ఒక మర్చిపోలేని అనుభూతి, అంటే ఎప్పుడు గుర్తు తెచ్చుకున్నా కూడా ఒక చక్కటి హ్యాపీనెస్ వస్తుంది, అలాంటి అనుభూతి ఏమి? సార్తో ఎన్నోసార్లు వచ్చి భుజం మీద వేసుకుని తిరగడం, వెహికల్లో తిరగడం, కార్లలో, వాహనాల్లో వివిధ కేంద్రాలు తిరిగినాము. కాబట్టి ప్రతి క్షణము నా జీవితానికి వెలుగును అందించింది పత్రిసారి. కాబట్టి నిరంతరం నాకు తోడుగుంటాడు, గుర్తుకు రావడం కాదు, తోడుంటాడు. సో ఏ తప్పు చేసినా కూడా
తన యొక్క థాట్స్ మనకు అందుతుంటాయి. అది నిజం మేడం. ఆయన యూనివర్సల్ కాన్సెప్ట్. ఎందుకంటే మనకు గురువే దైవం. తల్లిదండ్రులు మనకు శరీరాన్ని అందించవచ్చు, కానీ జ్ఞానాన్ని, స్పిరిచువల్ ఆధ్యాత్మిక అభివృద్ధికి ప్రతిసారి మనకు జ్ఞానాన్ని అందించినారు. ప్రపంచంలో ఎంతోమంది గురువులు తమ జీవితాంతం కష్టపడి సాధించిన జ్ఞానాన్ని తను మొత్తము అవపోషణ పట్టి సింపుల్గా మనకు అందించినారు. కాబట్టి అందరి గురువుల జ్ఞానాన్ని మనకు అందించినారు. కాబట్టి వాటి యొక్క కాన్సెప్ట్ మనకు చదవకపోయినా వారి యొక్క కాన్సెప్ట్ మనకు అర్థమవుతుంది. చెప్పినారు కాబట్టి అంత పెద్ద గురువుకు మాకు ఇప్పుడు నిరంతరం మాకు ఏం చదివినా కూడా సార్ మాకు తోడుగా ఉంటారు. సారు మనకు కమ్యూనికేషన్ చేస్తుంటారు. కాబట్టి ఎప్పుడో ఒకసారి ఏదో సందర్భంలో మనకున్న సమస్యల యొక్క సొల్యూషన్ చెప్పింటారు. కాబట్టి ఆటోమేటిక్ మనకు అందుతుంది. సార్ మనకు నిరంతరం నాతో ఉంటాడు. సార్ మరి మీకు ఇంత చక్కటి లైఫ్ని ఇచ్చిన మీ గురువుకి గ్రాటిట్యూడ్ చెప్పాలి అంటే మీరు ఏం చెప్తారు? మేడం, ధ్యాన ప్రచారం, ధ్యానం, అహింస పరమో ధర్మ, ప్లస్ ధ్యాన కార్యక్రమంలో పాల్గొనడం. ఇంకేముంది మనకు గురువు యొక్క కాన్సెప్ట్. గురువు ఏమి ఆశించాడు? ధ్యానం ప్రచారమే చెప్తారు, అహింస ధ్యాన ప్రచారం చెప్తారు. ఎవరికి వాళ్ళు డెవలప్ కావడం ఆయన సంతోషం. మనం ధ్యానం చేయడం, అందరికీ ధ్యానం బోధించడం అనే కాన్సెప్ట్. కాబట్టి దానిలో నేను వాలంటరీగా పనిచేస్తుంటాను. థ్యాంక్ యూ సార్. మరి పత్రిజీ అమృతోత్సవాల సందర్భంగా మరొకసారి ఆయనతో మీకున్న అనుభవాలు, అనుభూతులు మాకు తెలియజేసినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. ధన్యవాదాలు మేడం. మీకు కూడా ధన్యవాదాలు. పిరమిడ్ మాస్టర్స్ గారికి ధన్యవాదాలు మాస్టర్. సో విన్నారు కదండి, ఎన్నో కొత్త విషయాలు. అప్పట్లో ఎంత ట్రెక్కింగ్స్కి వెళ్ళేవాళ్ళు, సార్తో ఒక ఫ్రెండ్ లాగా ఆయనతో ఎలా ఉండేవాళ్ళు, సార్ కూడా వాళ్ళతో నవ్విస్తూనే ఎంత చక్కగా ఎన్నో అద్భుతమైన కాన్సెప్ట్స్ ఎలా చెప్పేవారు అనేవి ఎన్నో విషయాలు తెలుసుకున్నాం. మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి PMC ప్రతిక్షణం సత్యదర్శనం. థ్యాంక్ యూ సో మచ్.